నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నాలుగు నెలల బాలుడి మృతిపై ప్రైవేటు హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ. బందర్ రోడ్లో కుప్పకూలిన విద్యుత్ స్తంభం, తప్పిన పెను ప్రమాదం. మండిపోతున్న కూరగాయల ధరలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. పైలా వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ మాజీ కార్పొరేటర్లు, తమ పార్టీని నాయకుల్ని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 4 నెలల బాబు మృతి చెందాడంటూ నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితులకు పలు రాజకీయ పార్టీల నాయకులు అండగా నిలిచారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో నివాసముంటున్న ఎడవల్లి సైదులు భార్య అశ్వని దంపతుల ఒకగానొక కుమారుడు ధనుష్ లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి తొలుత ఒక కుమార్తె, 4 మాసాల క్రితం కుమారుడు కలగడంతో భార్య అశ్వని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అనుకోకుండా అనారోగ్య బారిన పడిన తమ పసిబిడ్డను స్థానిక వైద్యుల వద్ద చూపించారు. బిడ్డకు నిమ్ము చేసిందని పెద్ద ఆసుపత్రిలో చూపించాలని స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు గత నెల 29న ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి బాలుడికి వైద్యం ప్రారంభించారని, రక్తం లేదని, పిల్లాడికి సరిపోలని రక్తం ఎక్కించడం వల్లే బిడ్డ ఆరోగ్యం వికటించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. రోజుకు 16,000 రూపాయలు చొప్పున చెల్లించామని, మొత్తం 1,30,000 రూపాయల వరకు ఖర్చు చేశామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కన్నబిడ్డకు సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే మృత్యువాత పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం చివరకు తమ వద్ద నుంచి 16,000 రూపాయలు కట్టించుకున్న వైద్యులు ఆ తర్వాత తమ బిడ్డ చనిపోయాడని చెప్పారని అన్నారు. వాస్తవానికి అంతకు ముందే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని, ఆ విషయం దాచిపెట్టిన వైద్యులు తమ వద్ద డబ్బు కట్టించుకున్న తర్వాతే విషయాన్ని బయటపెట్టారని రోధించారు. లేకపోతే ఇంకా 4 లక్షలు పెడతాను, నా కొడుకులు నాకు ఇవ్వండి, లేకపోతే నా కొడుకు చంపేలా వెళ్ళిపోతా అక్కడి నుంచి. అది జైలుకి వెళ్ళడానికి కానీ రెడీ లేను. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పాను. ఆ 4 డాక్టర్లు, ఒక డాక్టర్ చెబుతున్నా 25% పర్లేదు అన్నాడు, ఒక డాక్టర్ అంటున్నాడు 10 రోజుల్లో కవర్ అయిపోయింది అంటున్నాడు, ఒక డాక్టర్ అంటే పర్లేదమ్మా అంటున్నాడు, ఒక డాక్టర్ అంటున్నాడు సీరియస్ ఉంది తీసుకెళ్తే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇండికేటర్ పెట్టాక ఈ ఏరియాలో ఎక్కడ లేదు ఇండికేటర్, తీసుకెళ్ళాలంటే పిల్లలు సీరియస్ అయిపోతాయి. అదొకటి ఇక్కడే ఉందంట, ఇది వెంటిలేటర్ పెట్టేది విజయవాడలో ఎక్కడే లేదు. అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్తే అమెరికన్ హాస్పిటల్ ఇక్కడికే రాశారనమాట. చిన్న చైతన్య హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడికే రాశారు. ఇక్కడ ఒక్కటే ఉందంట. వాళ్ళు చూసుకొని డబ్బు పిల్లల్ని అయితే కార్డు మీద నిమ్మని తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక జాయిన్ చేసుకోమంటే డబ్బులు తక్కువైతే జాయిన్ చేసుకోకపోతే మెడలో తాడు సూత్రాలన్నీ అమ్మేసి కూడా కట్టి తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాక ఏం చేశారు, డబ్బులు కట్టించుకొని ఇవన్నీ చేశాక ఇగో ఐసీలో పెట్టాలి ఏంటో 2,000 అది అన్నారు. ట్రీట్మెంట్ అట్లా డబ్బులు కడుతున్నాం. వాళ్ళు 10,000 అంటే 10,000, 15,000 అంటే 10,000 అంటే అని కడుతున్నాం. మంత్రి పెడుతున్నాం. డబ్బులు కట్టించుకుని ఆయన అయితే ఎంతసేపు ఆలోచన చేశారంటే ఇంకా మీకు అప్పు ఉన్నారు అది ఇది అంటే డబ్బులు తీసుకొచ్చి కట్టాం. ఇది అయిపోగా ఇంకొక అబ్బాయిని మా చుట్టాల అబ్బాయిని తీసుకొస్తే ఇరేషనల్ అయితే నేను కాగా విషయం తెలుసుకోగానే తల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులంతా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైద్యులే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బోరున విలపించారు. సమాచారం తెలియగానే వెస్ట్ ఏసీపీ హరికృష్ణ, సూర్యారావుపేట సీఐ జయరాజు, గవర్నర్పేట సీఐ మహేంద్ర, ఎస్ఐ చవన్ సిబ్బంది ప్రత్యేక పోలీసు బృందాలను పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద మోహరించాయి. ఆందోళన తీవ్రతరం కావడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్ తదితరులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇటు బాధితులతో మరోవైపు వైద్యులతో చర్చలు జరిపారు. చివరకు 50,000 రూపాయలు ఆసుపత్రి వర్గాలు బాధితులకు నష్టపరిహారం కింద చెల్లించేలా పరిష్కరించారు.
కాగా బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, పరిస్థితి చేయి దాటిందని తాము ముందే తల్లిదండ్రులకు చెప్పామని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏవి రమణమూర్తి స్పష్టం చేశారు. చనిపోయిన బాలుడికి వైద్య పరీక్షలు చేశామని వారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన తెలిపారు. ఆ రోజు నుంచి బోత్ ఆడియో అండ్ వీడియో కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం వీడియో కౌన్సిలింగ్ వీడియోస్ అన్నీ కూడా దట్ ఇస్ ప్రిజర్వ్డ్ అనమాట. అందరికీ చాలా క్లియర్గా ఈ బేబీ చాలా బ్యాడ్ షేప్లో ఉంది, బేబీ బతకపోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా మన పీడియాట్రిషియన్స్ నలుగురు కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిరోజు వీడియో కౌన్సిలింగ్ చేశారనమాట. అయితే ఏంటంటే ఈరోజు అరౌండ్ 4:30కి బేబీ ఎక్స్పైర్డ్, అది 5 రోజులుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని. ఈరోజు బేబీ అంత బ్యాడ్ షేప్లో ఉన్నదని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బేబీ ఎక్స్పైర్ అయిన తర్వాత పేషెంట్ రిలేటివ్స్ అంటే పేషెంట్ మదర్ కానీ, ఫాదర్ కానీ, వాళ్ళ అంకుల్స్ కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ కొద్దిమంది వచ్చి ఇక్కడ అన్రూలీ యాక్టివిటీ స్టార్ట్ అయింది. దానికి మన డాక్టర్లు వీళ్ళు కూర్చోబెట్టి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బందర్ రోడ్డులోని విఎం రంగా విగ్రహం ఎదుటే ఉన్న విద్యుత్ స్తంభం నిన్న సాయంత్రం హఠాత్తుగా కూలిపడింది. రెండు వైపులా సోడియం దీపాలు కలిగిన ఈ స్తంభం పునాదిలో తుప్పు పట్టడంతో ఒక్కసారిగా కూలిపడిపోయింది. అయితే ఈ ప్రాంతంలో వాహనాలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మళ్లించారు. నిత్యం రద్దీగా ఉండే రాఘవయ్య పార్కు సమీపంలో డివైడర్ మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభం విరిపడగా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం 5 గంటల సమయంలో రాఘవయ్య పార్కు నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను పార్కు సెంటర్ వద్ద ఉన్న సిగ్నల్స్ పడటంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలో హఠాత్తుగా డివైడర్ మధ్యలో ఉన్న ఇనుప కరెంటు స్తంభం విరిగి పడిపోయింది. వాహనాల మీద పడి ఉంటే ఏం జరిగి ఉండేదో అని అక్కడ ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం డివైడర్లకు నీరు పోయడం వల్లనే ఇనుప స్తంభం తుప్పుపట్టి విరిగి పడిపోయి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. సమాచారం అందుకున్న గవర్నర్పేట పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన స్తంభాన్ని పక్కకు తొలగించారు. ట్రాఫిక్ ఏసీపీ శాంతో, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చర్యలు చేపట్టారు. ఆపేసాం చెప్పని వచ్చాను. అక్కడ రోడ్డు పక్కన కానిస్టేబుల్ ఆ టైంకి ఆపోజిట్ సిగ్నల్ ఆపారు కాబట్టి మామూలుగా ఆయన ఆపటం ఈ రోజున వాళ్ళకి వరం అయింది. అది ఎవరు నాటి వెళ్ళి ఉంటే నిజంగా చాలామందికి ఇదయ్యేది. అంతమందికి ఇదైనా కానీ దెబ్బలు తగలటమో లేకపోతే ఇది అవ్వటమో అది కార్పొరేషన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగినట్టే అయింది. అది ఎందుకంటే లోపలంతా బాగా తుప్పు పట్టేసి పడిపోయినట్టు ఉంది. అది పత్రికలలో కూడా వస్తున్నారు, తీస్తున్నారు దాన్ని. అది ఎందుకంటే తుప్పట్టడం వల్ల మాటికి ఇరిగిపోయిందని చెప్పి అంటున్నాం. ఇలాంటివి లేకుండా ఏమన్నా ఉంటే అది ఒకసారి కార్పొరేషన్ వారు చెక్ చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ డివైడర్ స్ట్రీట్ లైట్ తాలూకు పోలు అకస్మాత్తుగా రోడ్డు మీద పడిపోవడం జరిగింది. వెంటనే సమాచారం తెలుసుకొని మేము ట్రాఫిక్ని మొత్తం అంతా రెగ్యులేట్ చేశాము. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి తెలియజేసి ఆ లైవ్ వైర్ని కట్ చేసి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు చేపట్టాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.